నివాసములు ఎంత రమ్యములు అంటే చూడండి, దేవుడు అశుభ్రమైన ప్రాంతంలో కానీ అగ్లిగా ఉన్న ప్రాంతంలో కానీ దేవుని ఆత్మ ఉండదట. మీ పాలము కానీ మీరుండే సంచరించే ప్రదేశం కానీ అతి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన నివాసం ఎలా ఉందట? రమ్యంగా ఉండాలి. అంటే ఆయన ఆలయం ఎట్లా ఉండాలి? రమ్యంగా, అందంగా, నీట్గా, మరి ఎంతో చక్కగా ప్రార్థన మందిరం ఇది అని గణపరుచున్నట్లుగా, దేవుడికి మహిమ వచ్చినట్లుగా ఎంతో రమ్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకనే కీర్తనాడు కొడవ కుమారుడు చెప్తున్నాడు, అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణం చూడాలని ప్రాణం ఆశపడుచున్నది. అంటే అది రమ్యంగా ఉన్న ఆ నివాస స్థలం యేసయ్య మరి ప్రభువు నివసించే మందిర ఆవరణం చూడాలని, ఆ రమ్యమైన ప్రదేశం చూడాలని ఆయన కొరవ కుమారుడు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అంటున్నారు. అంటే దేవుణ్ణి దర్శించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యాలి ఆధారంలో ప్రభు వాక్యం వినాలి, ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఆయన ప్రాణమట సొమ్మసిల్లుచున్నదట. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరం ఆనందంతో కేకలేచున్నది. ఎట్లా చేసిన జీవం గల దేవుణ్ణి దర్శించుటకు శరీరము ఆయన ఆనందంతో కేకలేచున్నది అని చెప్తున్నాడు. అంటే ఆయన జీవం, ఆయన ప్రాణము, ఆయన శరీరం కూడా దేవుని దర్శించాలి, దేవుని ఆరాధించాలని ఒక కేకలేస్తూ ఆశపడుతూ ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. అందుకు సైన్యపతి యెహోవా నా రాజా నా దేవా, బలిపీఠం తన పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టకు వానకోళ్ళకు గూటి స్థలము దొరికెను. నిజంగా చూద్దాం, ఒక్కోసారి మందిరాల్లో చూస్తే మనకు తెలియకుండా కొన్ని పిట్టలు అక్కడ పైన పెద్ద పెద్ద ఆలయాల్లో గూళ్ళు కట్టుకుంటాయి. గూళ్ళు కట్టుకొని పక్షులు కొన్ని నివాసం చేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఆలయంలో. అయితే అట్లాగా బలిపీఠంలో పిచ్చుకలకు నివాసాల స్థలం దొరికిందట. దేవుడు బలిపీఠం పిల్లలు పెట్టుటకు వానకోళ్ళకు గూటి స్థలం దొరికింది. కానీ నీ మందిరంలో నివసించి వారు ధన్యులు, నిత్యం నిన్ను స్తుతించెదరు. దేవుని ఆలయంలో నివసించువారు దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచాలట, ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలట. అందుకని ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నీ మందిరంలో నివసించువారు నిజంగా ధన్యులు, వాళ్ళు నిత్యం నిన్ను స్తుతిస్తారు ప్రభు అని కొరవ కుమారులు దేవుని గణపరుస్తూ ఉన్నారు. మరి మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు నిత్యం అంటే ఎప్పటికీ ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ మరి గడుపుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎట్లాంటి మనుషులైనా దేవుడు మారుస్తాడు అన్నమాట. దేవుడికి అసాధ్యం ఏమి లేదు, సమస్తం సాధ్యమే. నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గం వరకు అతి ప్రియములు. అంటే నీ వల్ల బలం పొందువారు ధన్యులు అంటున్నారు. అంటే బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, బలము నాది ఒక మారు కాదు 2 మార్లు వినొచ్చింది అంటాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట, గొర్రెపిల్లే మనకు మహదైశ్వర్యము, బలము, ఘనత, మహిమ అని చెప్తున్నాడు. అయితే మనకు ఘనత రావాలి, మహిమ రావాలి అంటే దాంతోపాటు మనకు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. తర్వాత ఒక మనిషికి బయటకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు, మంచి షూతో పాటు జేబులో కొంత డబ్బులు ఉన్నప్పుడే వానికి ఆ బట్టలకు తర్వాత ఆ మనిషికి విలువ వస్తుంది, ఆ మహిమ వస్తుంది. అయితే అన్నీ బాగుండి తర్వాత డబ్బులు లేవన్నప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ అవమానం అయిపోతుంది. కాబట్టి అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు, తన ప్రజలకు బలం ఇస్తున్నాడు. ఎలాంటి బలము? ఫైనాన్స్గా, ఆర్థికంగా ఒక ద్వారం తెరిచి డబ్బులు వచ్చేటట్టు ఒక ద్వారం, ఒక మొయ్యబడుతూ ఇంకొక ద్వారం తెరిచి ఆయన ఏం చేస్తున్నాడట, వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడట, బలపరుస్తూ బలాన్ని ఇస్తూ ఉన్నాడట. కాబట్టి ఆ బలము దేవుని వల్ల బలం పొందుకున్నప్పుడు మనకు మహిమ, మరి ఘనత కూడా వస్తుంది అన్నమాట. హల్లెలూయా. మరి ఒక మనిషి ఒక హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు ఒక కారు మాట్లాడుకొని ఆ కారులో డీజిల్ కొట్టించుకొని తర్వాత ఒక డ్రైవర్ని పెట్టుకొని మళ్ళీ ఆయన లోపల డ్రైవర్ ఆయన వెళ్ళిపోయినాక ఆ డ్రైవర్, అయ్యా నాకు ఆకలి అవుతుంది అంటే, అయ్యా నీకు డబ్బులు ఎవరా నాకు నీ డీజిలే కొట్టించిన, నీ డ్రైవింగ్ పైసలు, నీ యొక్క వెహికల్ పైసలే ఉన్నాయి, ఇక లేవు అంటే వాడు ఏమనుకుంటాడు, ఇది పోకుండా ఎందుక ఇంత పెద్దగా లెవెల్ కొట్టి కారు మాట్లాడుకున్నావు, నాకు
ఉపవాసం పెడుతున్నాం అని డ్రైవర్ అంటారు. అదే అది తినిపోరా అని చెప్పి ఆ డబ్బులు ఆ యజమానుడు ఇచ్చి ఇగో ట్యాక్సీ డబ్బులు ఇగో నీకు ఎక్స్ట్రా ఇగో ఫుడ్ ఇస్తున్నా తినరాపో అని చెప్పినప్పుడు ఆ మనిషికి ఏమైపోతుంది, మా అయ్యగారు చాలా మంచోడు, ఇటు నాకు వెహికల్ తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్ చేశాడు, ఆయనకు నిజంగా దేవుడితో ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆయనకి ఏమి తక్కువ లేదు, ఆయన పోతే మనల్ని బాగా చూసుకుంటాడని ఆయనకు కనపరుస్తాడు. అప్పుడు ఆ మనిషికి వస్తుంది, మహిమ వస్తుంది. ఆ మహిమ రావడానికి మహిదైశ్వర్యం కలిగిన దేవుడట. ఎవరు? యేసయ్య. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం ఏముంది? వారు వధింపబడిన గొర్రెపిల్లయు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలము ఘనత మహిమ స్తోత్ర పొందరుడని మహిమ స్తోత్రం పొందున అరుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. వధింపబడిన గొర్రెపిల్ల, లోక పాపంలో మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల, మన పాపాలను తన సిలువలో గొర్రెపిల్ల మౌనం వహించి మన కోసం సిలువలో ప్రాణం పెట్టి ఆ చనిపోయిన యేసయ్య వల్లనే మహిమైశ్వర్యం కలుగుతుందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తుంది. ఆ వధింపబడి గొర్రెపిల్లే మనకు శక్తి, మనకు బలము, మనకు ధైర్యము, ఆ శరీరం యొక్క జ్ఞానము, మనకు బలము. అంటే ఆయన బలం ఇచ్చే దేవుడు, ఆర్థికంగా బలం ఇచ్చే దేవుడు, మనం ఘనపరిచే దేవుడు, మనకు మహిమ తెచ్చే దేవుడు. ఎప్పుడైతే మన దగ్గర మనం సహాయం చేసేవారిగా ఉంటామో, ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉంటామో, ఎవరైనా అప్పు అడిగేటప్పుడు మా అప్పు పైసలు ఇవ్వంటే సరే పట్టాన్ని లెక్క పెట్టి ఇచ్చి వారికి ఏమైతే మన అరే పర్లేదు పోగానే డబ్బులు ఇచ్చేసి నా దగ్గర ఎడుగో మన డబ్బులు అనే ఒక వచ్చినప్పుడు ఏమేస్తుంది, మనిషికి మహిమ మనకు కలిగేటట్టుగా, దేవుడు ఘనత కలిగేటట్టుగా, బలము కలిగేటట్టుగా, మహిమ కలిగేటట్టుగా దేవుడు మనలను ఏం చేస్తున్నాడట? మహిమ స్తోత్ర అరుడని గొప్ప స్వరంతో చెప్పాడట. ఆయన వల్ల మన మహిమైశ్వర్యం కలుగుతుంది, ఆయన వల్ల మనకు శక్తి కలుగుతుంది, ఆయన వల్ల మనకు బలం కలుగుతుంది, ఆయన వల్ల మనకు ఘనత కలుగుతుంది, ఆయన వల్ల మనకు మహిమ కలుగుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. అయితే యేసును కలిగినప్పుడు ఆయన ఒక్కటే దీవించి పేదవారిగా ఉండాలని, లేదా దరిద్రంగా దీవించాలని, లేదా ఆయన సిలువలో మరణించి ఆయన నన్ను వెంబడించి వారు సిలువను మోసుకొని వెంబడించాలని చెప్పారు. కాబట్టి మనం సిలువ మోసుకొని వెంబడించాలి. కానీ దాంతోపాటు ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు, కానీ దరిద్రులుగా ఉండున్నట్లు మాత్రం ఆయన ఉద్దేశము లేదు. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయను. ఏముంది అది? 2 కొరింథీ 9వ అధ్యాయము 8. 2 కొరింథీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను మీరు ఎరుగుతురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఏం చేస్తున్నాడు? ఒక తండ్రి ఉన్నాడు అనుకో, ఆ తండ్రి చనిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే తన పిల్లలకు నా తర్వాత ఆస్తి అంతా నా పిల్లలకు రావాలని వీళ్ళు రాసిండు అనుకో. ఆయన బతుకున్నంతసేపు రాదు, ఆయన చనిపోయినాక వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలకు వస్తుంది. అలాగనే మరి యేసయ్య ఏం చేసిండట? మన కోసము ఆయన కృపను ఎరుగుదల ధనవంతుడై ఉండి దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మన నిమిత్తము సిలువలో దరిద్రుడు అయ్యాడట. ఎలాగ దరిద్రం? మన యొక్క శాపాన్ని, మన యొక్క దరిద్రతను, మన యొక్క పేదరికాన్ని, మన యొక్క ఇబ్బందులను, మన యొక్క కష్టాలను, మన యొక్క ఇరుకులను, మన యొక్క సమస్యలన్నిటిని ఆయన మీద వేసుకొని ఏమీ లేని వానిగా
దరిద్రుగా శిలువ మీద కనబడుతున్నాడు. కానీ ఆయన బైబిల్లో రాసింది ఆయన మహిమ స్వరూపుడు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలలో గుప్తమై ఉన్నవి. ఆకాశం ఆయనదే, సింహాసనం ఆకాశం సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. తర్వాత ఆయన యొక్క భూమి అంతటా కూడా ఆయన మహిమతో నింపబడి ఉన్నదట. మరి ఈ యొక్క ఆకాశం తన నీతిని, భూమి సత్యాన్ని తెలియజేస్తున్నదట. ఆయన ఈ లోకంలో ఉన్న సంపద, ధనము, ఐశ్వర్యం అంతా కూడా ప్రభుదే, ఆయన సృష్టించింది. కానీ ఆయన ఏం చేస్తున్నట, పేదరికాన్ని ధరించుకొని దరిద్రమైన స్థితిలో శిలువ మీద కనబడుతున్నాడట. ఎందుకు? తను నమ్ముకున్న బిడ్డలు ఎవడు దరిద్రంగా ఉండకూడదు అని దేవుని ఉద్దేశం అట. తను నమ్ముకున్న బిడ్డలు ఎవడు పేదరికంగా బతకకూడదు. తను నమ్ముకున్నవాడు ఎవడు ఇది లేదు అని అనకూడదు. అన్ని సమృద్ధిగా కలిగి ఉంటున్నట్లుగా తన యొక్క ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేశాడని కొరింథీయులో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? 8వ వచనం, 8వ వచనంలో ఏమంటున్నాడు? యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా. ఆయన ప్రేమ, ఆయన శాశ్వతమైన కృప, ఆ కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు. ఆ కృప ఎలాంటిదట అంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఏమంటున్నాడు? ఆయన ధనవంతుడు, కానీ ఆయన మన పేదరికాన్ని తీసుకొని ఆయన యొక్క ధనమంతా మనకి ఇచ్చేసి మన కోసానికి ఆయన దరిద్రుడు ఆయన అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనకు తెలియక యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంతా పేదవాళ్ళే, యేసు నమ్ముకున్న వాళ్ళంతా దరిద్రులే, వాళ్ళంతా ఏం లేని వాళ్ళు అని ప్రజల్లో ఒక అపోహతో ఉంటారు. క్రైస్తవులు కూడా యేసుప్రభు నమ్ముకున్నాం అంటే కథ అయిపోయింది, కానీ పేదరికం వచ్చేసినట్టే, నువ్వు ఏం లేనివాడు అన్నట్టుగా. ఏదైనా ఉద్యోగం చేసుకుంటేనే, ఏదైనా బాగా పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి, అప్పుడే నువ్వు సంపాదించుకోగలుగుతావు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు అంటే అయిపోయింది పేదరికం అని అనేకులు మనల్ని విమర్శిస్తారు. కానీ బైబిల్లో ఏం చెప్తున్నాడు? దేవుడు నా బిడ్డలకు నా ధనం ఇచ్చేస్తున్నాను, వారి పేదరికాన్ని నేను తీసుకుంటాను, నా దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని వారి నిమిత్తం నేను దరిద్రంగా శిలువ మీద ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి కీర్తనలో ఇంకొక మాట మనం చదువుతాము. మరి బాకాలోయలో పడి జలమయం చేదురు, తొలకరు అన్న దీవులతో కప్పును. 84 కీర్తన 6వ వచనం ఏమంటున్నాడు? బాకాలోయలు వెళ్ళబడుచు దాని జలమయగా చేదురు, తొలికరు అన్న దీవులతో కప్పును, నానాటికి అభివృద్ధి పొందుచు ప్రాణం చేదురు, ప్రతివాడు సియోను దేవుని సన్నిధిలో కనబడును. ఏం చేస్తున్నాడు? వారు బాకాలోయల్లో దేవుడు స్తుతించుకుంటా మాయంపరుచుకుంటా వెళ్తూ ఉండగా, వారు బూరలు ఊదుతుండగా, వాళ్ళకి తొలకరి దీవెనలు ఎట్లయితే వర్షం కొడితే రైతులందరూ తన పొలాలు దున్నుకున్నట్టుగా దీవెన వచ్చినట్టుగా వాళ్ళు ఆశిస్తారో, అలాగే దీవెనలతో కప్పుతుందట. వారు నానాటికి అభివృద్ధి పొందుతారట, నానాటికి కిందికి కారట. హల్లెలూయా. నానాటికి దరిద్రమైన స్థితిలోకి దిగారట, నానాటికి శాపగ్రస్తులుగా ఉంటారట, నానాటికి ఎదుగుతూనే ఉంటారట. చిన్న పిల్లగాడు మరొక సంవత్సరం పిల్లాడు ఒక తీరుకు ఉంటాడు, మళ్ళీ 2వ సంవత్సరం ఇంకో తీరుకు ఉంటాడు, మళ్ళా 5 సంవత్సరాలు ఇంకో తీరుకు ఉంటాడు, 12 సంవత్సరాల వరకు మంచి 15, 16 వరకు పెద్ద వయసుగా ఎంతో కనబడతాడు. హల్లెలూయా. కాబట్టి మరి అలాంటి స్థితిలో ఉన్న మనుషులు మరి ఈ పేదరికంలో కనపడకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? నానాటికి అభివృద్ధి పొందినట్లుగా ఆయన సహాయం చేస్తున్నాడు. నానాటికి ఏం చేస్తున్నాడు? అభివృద్ధి పొందినట్లుగా. హల్లెలూయా. నానాటికి అభివృద్ధి పొందుతూ ప్రయాణం చేతురు, ప్రతివాడు సీయోను దేవుని సన్నిధిలో కనబడును. ఆ దేవుని సన్నిధిలో ప్రతివాడు కనబడతాడట. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకున్న ప్రతి మనిషి దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మందిరంలో ఉండాలి అని అనుకుంటారట. అలాంటి వాళ్ళని కూడా దేవుడు పరలోకంలో సియోనులో కూడా వాళ్ళు కనబడతారని మరి కొరహ కుమారులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? 8వ సన్నిధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకింపు, యాకోబు దేవా సుయోగ్యము, నా కేడమా దృష్టించును, నువ్వు అభిషేకించిన వాని ముఖము లక్షింపుము అంటున్నాడు. ఏమంటున్నాడు? అభిషేకించిన వాడిని చూడు. అభిషేకం అంటే ఏంటి? దేవుని ఆత్మ.
దేవుని భూమి ఆకాశం సృష్టించినప్పుడు దేవుని ఆత్మ అగాధ జలంతో అల్లాడుతున్నప్పుడు వెలుగు కలుగును కాకుండా వెలుగు కలిగిందట. కానీ ఆ పరిస్థితి చూస్తే మొత్తం చీకటి ఉందట. కానీ ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే వెలుగు కలుగును కాకన్నప్పుడు ఆ చీకటి కనబడలేదు, వెలుగు కనబడదట. సూర్యుడు చంద్రుడిని సృష్టించి భూమిని 6 రోజులలో ఆకాశాన్ని భూమిని సృష్టించి 7వ రోజు ఆయన విశ్రమించిందట. అయితే దేవుని ఆత్మకు అంత శక్తి ఉంది. అలాంటి ఆత్మ అలాంటి ఆత్మ ఎవరితోనైతే ఎవరి మీదకి దిగి వచ్చి ఎవరినైతే దేవుడు అభిషేకిస్తాడో వాణ్ణి మాత్రము బీద స్థితిలో కానీ దరిద్రమైన స్థితిలో కానీ శాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదట. కాబట్టి నీ అభిషేకించిన వాడి ముఖాన్ని చూసి వాడిని లేవనెత్తు ఆశీర్వదించి నానాటికి అభివృద్ధి పొందాలి, వాడు గొప్ప స్థితిలో ఉండాలి, వాడి ముఖాన్ని నువ్వు లక్ష్య పెట్టుము అని కొరా కుమారుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ పరిస్థితిని చూసి కష్టాలను చూసి ఇబ్బందులను చూసి మనం భయపడతాం. కానీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడు ఒక్కటే క్షణంలో ఆ పరిస్థితిని మార్చగలుగుతాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నాడు అప్పుడు ఒకసారి యేసు ప్రభు పుట్టిన తర్వాత మరి గాబ్రియల్ దేవతతో వచ్చి మీకు శుభము కలుగును కాకనగానే గొల్లలు చీకట్లో కూర్చొని మంట గడుచుకుంటున్నారట. ఆ మంటలో కొంత వెలుగే ఉందట, కానీ వారు ప్రకాశమైన వెలుగు ప్రకాశించిందట. ఆ వెలుగు చూసి వారు భయపడిపోయినట, ఇంత వెలుగేంటి అని ఆ గొల్లలు ఆశ్చర్యపడితే, మీకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబట్ట మీరు చూసేతారని ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళు ఏం చేసిందట, ఆ యేసుని దర్శించడానికి వెళ్ళాలట. ఎంత గొప్ప వెలుగు అని. కాబట్టి దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆ ఆత్మ నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా పరిస్థితి దిగజారిపోయిందని ఏడవడం కానీ దుఃఖపడడం కానీ మనం విసుగు చెందడం చేయొద్దు. కానీ ఆ పరిస్థితిని మార్చగల దేవుని ఆత్మ నాలో ఉంది అని వెలుగు కలుగును కాకని దేవుని ఆత్మ పలికినట్టుగా మనం కూడా ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ పోయి వెలుగు కలుగుతుందని విశ్వసించినప్పుడు దేవుడు వెలుగుగా మనల్ని చేసి అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు. కాబట్టి నీ అభిషేకించిన వాని ముఖాన్ని లక్ష్య పెట్టుము అని చెప్తున్నాడు. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చూడండి. అన్ని జనులు అందరూ దేవుని మందిరాన్ని తులకరిస్తారు, ఎవరు ఆరాధించడానికి ఇష్టపడరు. కానీ దేవుని మందిరంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిలో గుడారం నివసించుట కంటే నా దేవుని ద్వారములతో ఉండటం నాకు ఇష్టము అంటున్నాడు. దేవుని ద్వారం దగ్గర కాచుకొని ఎప్పుడు కనిపెట్టుకోవడం నాకు ఇష్టము. ఎందుకు? తనంతా తాను సృష్టించబడలేదు. దేవుని ఆత్మ మన హృదయంలో మనం పుట్టినప్పుడే దేవుని ఆత్మ మనల్ని బతికించి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. కాబట్టి దేవుని మందిరంలో మనము ఉండటం నాకు ఇష్టము అని కొరా కుమారుడు చెబుతూ 1 దినము కంటే 1000 దినములు శ్రేష్టం. భక్తిహీనులు గుడారాల్లో నివసించుట కంటే నీ ద్వారంలో ఉండటం నాకు ఇష్టము అని చెప్తున్నాడు. దేవుడు సూర్యుడు కేడమై ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సూర్యుడే అంటాడు. నేను చూస్తుంటాను అన్నజనులు పొద్దున్న లేవంగానే వాళ్ళు తెలియకుండానే ఇట్లా సూర్యుని మొక్కుతుంటారు. రాములు కూడా పొద్దున్న లేవన అర్ధరికి సూర్యుని మొక్కుతుండే, కానీ వాళ్ళు తెలియకుండానే దేవుడిని ఆరాధిస్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు నేను సూర్యుడినై ఉన్నాను, కానీ బైబిల్లో యోహాను పత్రికలో అంటాడు నేను వెలుగై ఉన్నాను లోకానికి అని చెప్తున్నాడు. ఈ సూర్యుడు లోకానికి వెలుగు కదా. యేసయ్య కూడా